పర్సనల్గా మీరు అందరికీ తెలిసిన వ్యక్తి, సినిమా యాక్టర్గా, రాజకీయ నాయకుడిగా అందరికీ తెలిసిన వ్యక్తి. కానీ వరంగల్ విషయంలో ఇప్పుడు అది టీఆర్ఎస్కి కానీ కొంచెం కంచు కొట్టగా అప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి ఏరియా అది. కానీ ఇప్పుడు ఎక్కువ సీట్లు గెలిచిన కరెక్ట్ 100%. ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ఏ, మరి ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్, మరి మొత్తం ఓడిపోయారుగా. అయితే ఆ ఈక్వేషన్స్ అవన్నీ వేరు బ్రదర్, అవి మనం వద్దు. కానీ ఏ పార్టీ ఏంటో అంటే ప్రజలు తప్పనిసరి పొజిషన్లో ఒక పార్టీకి ఓటేయాల్సి వచ్చింది. ఇప్పుడు ముందు ఒక పార్టీని ఓడగొట్టాలనుకున్నారు, ఓడగొడితే మరి ఎవరిని గెలిపిద్దాం, ఈ బీజేపీని గెలిపిస్తే బాగా బండి సంజయ్ బాగా ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆయనను ఎప్పుడైతే దించి పక్కన పెట్టారో, ఈయనని పెట్టారో కిషన్ రెడ్డిని, వెంటనే ఇట్టబోయే ర్యాకెట్ ఇట్టబడది. అది మీరు నమ్ముతారా బలంగానే? కేవలం నేను కాదు సార్, మామూలుగా మీరు మీ ఒపీనియన్ 100%. ఓకే, 200%. ఇక అది కాదు, ప్రజలు కూడా అవును. ప్రజలు ఊరి అమ్మ మంచిని దించిర్రు, ఈయన తెచ్చినట్టు అన్న టైంలో ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు తగులుకొని బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కిషన్ రెడ్డి కేసీఆర్ చెంచా, కేసీఆర్ ఎప్పుడో కొనుక్కున్నాడు, అందుకని కవిత కూడా అరెస్ట్ చేయలేదు, అది అరెస్ట్ చేయలేదు. ఇది నమ్మిరండి అమ్మని. అయితే వద్దు, వీడి కూడా వేయద్దు, వాడి కూడా వేయద్దు, రెండు ఒకటే కదా. జైలుకు పంపకుండా ఇదా డ్రామా. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఏమన్నా కానీ రా కాంగ్రెస్కి వేద్దాం అని చేశారు. సో కాంగ్రెస్ మీద ప్రేమ లేదంటారా జనానికి? కాంగ్రెస్ని గెలిపించాల్సిందని కాదు, మూడిట్లో ఎవరికి వేద్దాం అనేది వచ్చి ఓటరు అంత ఆప్షను అసలు మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ గెలుస్తుంది అన్నారా ఎవరన్నా? బీజేపీ కూడా అవే కనుక అట్లా అది జరిగింది. కనుక ఇప్పుడు ఎంపీకి వచ్చేసరికి కూడా ఎంపీ ఎప్పుడు క్యాండిడేట్లనే చూస్తారు బ్రదర్. అంతేనంటారా? నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఎందుకంటే ప్రజాశాంతి పార్టీ అంటే పెద్దగా ఎవరికి అంత సుపరిచితం కాకపోయినా క్యాండిడేట్ని చూసినట్టు మిమ్మల్ని చూసి వేస్తారంటారా? నన్ను చూసే కాదు బ్రదర్, ఓన్లీ వరంగల్, తెలంగాణలో వరంగల్ హనుమకొండలలో ఆ చుట్టుపట్ల కాన్స్టిట్యున్సీస్లో క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఎక్కువ. ఓకే. కేఏ పాల్ గారు అక్కడ 3-4 మీటింగ్, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఉన్నాయనని కూడా వరంగల్ తెచ్చిండు, తీసుకొచ్చారు. హోలీఫీల్డ్ అని ఒక బాక్సరు, ఆయనను కూడా తెచ్చారు వరంగల్. ఇంకొక ఆయన ఎవరినో తెచ్చారు, కేఏ పాల్ గారు. పెద్ద పెద్ద బహిరంగ సభలు జరిగినాయి అప్పుడు. కనుక క్రిస్టియన్ ఓటే 4 lakhs ఉంటే 4 లక్షలు ఉన్నప్పుడు నాకు అంతో ఎంతో కొద్దిగా, నాకు కూడా ఓటు బ్యాంకు, నాకు కూడా ఫ్యాన్స్, ప్లస్ వరంగల్లో పుట్టాడనే ప్రేమ, అభిమానాలు, ఇవన్నీ కలిపితే మనకు ఒక చిన్న భరోసా అనేది పెట్టుకోవచ్చు కదా. కనుక క్యాండిడేట్లను ప్రకారంగా చూస్తే ఇక్కడ ఒక 2 క్యాండిడేట్, 3 క్యాండిడేట్, ఇక్కడ ఒక 2 3 ఇక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి క్యాండిడేటు 2 సార్లు ఎంపీ కంటికి కనపడలేదట ఎవరికి. ఓకే. మామూలుగా తింటారు ఓటర్స్. ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్గా వెళ్తుంటే వస్తుంటే మా చుట్టాలంతా ఉన్నారు, మా పిన్ని, మా అమ్మ సొంత చెల్లె, మా అమ్మ సొంత కమ్ముని బిడ్డలు, వీళ్ళంతా చాలామంది. అంటే ఈ తొర్రూరుకు మరిపెడ బంగ్లాకు దగ్గరలో ఉన్న ఊర్లు ఖమ్మం జిల్లా అవి కూడా ఇటు మహబూబాబాద్ వరంగల్లే ప్రతిదానికి. ఖమ్మం బోరు అవును, అటు నుంచి వచ్చేస్తారు. నీకెట తెలుసు? నాది ఖమ్మమే కాబట్టి. అమ్మది తిరుమలాయపాలెం మండలం అయినా ఓకే, దాని కూడా సుబ్లేడ్ అంటే తిరుమలాయపాలెం మండలమే కదా. కానీ అందరు ఇటే బంగ్లా, తొర్రూరు, మహబూబాబాద్. అట్లా నాన్న అక్కడ ఉద్యోగం, ఇక నేను ఆడ పుట్టడం, దానివల్ల నేను కొంచెం ఆలోచించుకున్నాను. అందులో నేను ఎర్రబెల్లి దయాకర్రావుకు ప్రచారం చేసినప్పుడు, ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రచారం అంతా నేనే, టోటల్ ఎంపీ అంతా తిరిగిన. ఇప్పుడు ఏదైతే తిరిగినో ప్రతి మండలం, ప్రతి ఊరు, ఇప్పుడు వాళ్ళనే నేను ఇప్పుడు మళ్ళీ ఓటు అడగాల. సో మీరు అంతకుముందు అందరికి పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి పెద్ద ఈజీ అవుద్ది అంటారు మీరు?
అంటే నాకు ఈజీ కాదు. నన్ను నిలదీశారు కొన్ని చోట్ల. నువ్వు ఈడ పుట్టినోడివి, ఈడ చదువుకున్నోడివి, నువ్వేంది అక్కడ పోయి మెదకరా, ఈడ పొడి చేయి, గెలిపిస్తాం. ఆ ప్రపోజల్స్ కూడా వచ్చినాయి మీకు? టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తా. ఇప్పుడు నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి, మంత్రిగా చేసిన కనుక నేను ఇప్పటికిప్పుడు వరంగల్కి వచ్చేస్తే ఇక్కడ అన్నీ ఫిలప్ అయి ఉన్నాయి కదా, కష్టమైంది. నేను చెప్తా కదా, ఖచ్చితంగా ఇది జరిగి తీరుద్ది అన్నమల్ల అని. అందుకనే టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినాక బీజేపీ అడిగినప్పుడు నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను పోటీ చేస్తాను, పార్టీలు చేస్తాను అని పెట్టిందే అందుకు. ఇక వద్దు ఎమ్మెల్యే 3 సార్లు అయినా కదా సార్లు, ఒకసారి ఎంపీ అయిదాం. వాళ్ళకు కూడా తృప్తిగా అయింది. మా బాబు మోహన్ మా దగ్గర పోటీ చేసింది. అందులో సినిమా యాక్టర్ అనేవాడు ఇంతవరకు వరంగల్ పుట్టిన కా నుంచి ఎవరు అక్కడ పోటీ చేయలేదు. ప్లస్ ఒక క్రిస్టియన్ కూడా ఎవరు పోటీ చేయలేదు, ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ. కనుక అవన్నీ క్యాలిక్యులేట్ చేసి కేఏ పాల్ గారు క్రిస్టియన్ కనుక, సరే నాకు కూడా నేను క్రిస్టియన్ కనుక బాగుంటుందేమో, ఫెయిల్ మాత్రం కాము, పాస్ మార్కులను తెచ్చుకుంటాం అనేది నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఖాళీగానే ఉంటా కదా నేను. ఇప్పుడు వీడు టికెట్ ఇచ్చి పంపి డిగ్రేడ్ అని పెట్టి ఎవడు ఫోన్ ఎత్తకుండా నేను ప్రచారం చేసుకోకుండా చేసి నేను హెల్ప్లెస్గా విరమించుకున్నట్టు అయిపోయింది.